శ్రీమతే రామానుజాయ నమః. పాషండసాగర మహాబడబాముఖాగ్నిః శ్రీరంగరాజచరణాంబుజమూలదాసః శ్రీవిష్ణులోకమణిమంటపమార్గదాయీ రామానుజో విజయతే యతిరాజరాజః. భగవద్ రామానుజులు శరణాగతి గద్య అనేటువంటి గ్రంథంలో ప్రపన్నుడైనటువంటి చేతనుడు భగవంతునికి చేయవలసినటువంటి శరణాగతిని ద్వయమంత్ర సారంగా ప్రతిపాదిస్తున్నారు. ఇప్పటి వరకు పూర్వచూర్ణికల చేత ద్వయమంత్రము యొక్క పూర్వార్థమైనటువంటి శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్యే అనే మంత్రార్థము వివరింపబడింది. భగవంతుని శరణు పొందటానికి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని లభించటానికి విరోధిగా ఉన్నటువంటి తాను ఇంతకుముందు అనేక జన్మల పరంపరలో కర్మకృతంగా చేసినటువంటి అనేక విధములైనటువంటి అపచారాలని క్షమించమని భగవంతుని ప్రార్థిస్తున్నారు భగవద్ రామానుజులు. మనోవాక్కాయైః అనాదికాల ప్రవృత్త అనంత అకృత్యకరణ కృత్యాకరణ భగవదపచార భాగవతాపచార అసహ్యాపచార రూప నానావిధానంతాపచారాన్ ఆరబ్ధకార్యాన్ అనారబ్ధకార్యాన్ కృతాన్ క్రియమాణాన్ కరిష్యమాణాంశ్చ సర్వాన్ అశేషతో క్షమస్వ అని భగవంతుని శ్రీచరణములయందు శరణాగతి చేసినటువంటి ప్రపన్నుడు భగవత్ ప్రవృత్తికి తన యొక్క ప్రవృత్తి అడ్డంగా లేకుండా అనుసంధించుకోవటమే కాకుండా తాను చేసినటువంటి పురాకృతమైన అనేక అపరాధములను క్షమించమని భగవంతుని దగ్గర ప్రార్థిస్తున్నారు. మనోవాక్కాయైః భగవంతుడు మనకి ఈ జన్మనిచ్చి ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడు దీన్ని భగవంతునికి నివేదించటం అనేటువంటిది ఈ జన్మకి సార్థక్యత. విచిత్రా దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితుం అంటుంది శాస్త్రం. మానవ జన్మ ఎత్తినటువంటి వారికి ఈ దేహం అనేటువంటి సంపద భగవంతుని యొక్క కైంకర్యం కోసం ఇయ్యబడింది. దాన్ని విస్మరించి ఈ దేహము తన అనుభవం కోసమని సుఖానుభవం కోసమని అనుకుని దీనికి ఇచ్చినటువంటి ఉపకరణములైనటువంటి మనస్సు వాక్కు కాయము అనేటువంటి త్రికరణములను విషయాంతరముల యందు ప్రవర్తింపచేసి అనేకమైనటువంటి కర్మలకు ఆ ఫలము అనుభవించవలసినటువంటి నిర్బంధాన్ని పొందుతున్నాడు. కర్మబద్ధుడవుతున్నాడు చేతనుడు. ఇందులోంచి బయటపడటానికి మనకి శాస్త్రం ఉపదేశించినటువంటి ఒకే ఒక మార్గం ఏమిటి అంటే కర్మ చేయటానికి ఉపకరించేటువంటి ఇంద్రియముల యందు రుజుత్వాన్ని కలిగి ఆర్జవాన్ని పెంచుకొని త్రికరణములను పరిశుద్ధములు చేసుకొని దానితో భగవంతుని సేవించటం. త్రికరణముల యొక్క శుద్ధి అంటే 3 కరణములు మనస్సు వాక్కు కాయము అనేటువంటి ఈ 3 ఒకే విషయాన్ని గురించి ప్రవర్తించటాన్ని రుజుత్వం ఆర్జవం అంటారు. అంటే మనసులో తలుచుకునేటువంటి దాన్నే మాటలతో చెప్తూ మాటలతో చెప్పిన దాన్నే చేతలతో చేస్తే ఆ కర్మ రుజుత్ స్వభావము చూపిస్తుంది. అక్కడ ఆర్జవం ప్రతిబింబిస్తుంది. మనసులో ఒకటి తలుచుకుంటూ మాటలతో ఇంకొకటి చెప్తూ చేతలతో ఇంకొకటి చేస్తే ఈ 3 కరణములు శుద్ధములు కావు.
దుష్టములవుతాయి. కనుక త్రికరణ శుద్ధిని కలిగి మనస్సుని భగవంతుని యందే, వాక్కుని భగవంతుని యందే, కాయమును భగవంతుని యందే ప్రవర్తింపచేస్తే అలా చేసినటువంటి కర్మకు బంధము ఏర్పడదు అని మనకి శాస్త్రం తెలియచేస్తోంది. మన పూర్వ ఆచార్యులు కూడా, కులశేఖరులు అనేటువంటి మహానుభావులు, ఆళ్వార్లు ఈ విషయాన్నే మనకి ముకుందమాల అనేటువంటి స్తోత్రం ద్వారా అందించారు. నమామి నారాయణ పాద పంకజం, కరోమి నారాయణ పూజనం సదా, వదామి నారాయణ నామ నిర్మలం, స్మరామి నారాయణ తత్వమవ్యయం అని కరచరణముల యొక్క ప్రవృత్తి అంతా కూడా నారాయణుని యందే ప్రవర్తింపచేశారు. నోటితో నారాయణ నామాన్ని పలుకుతా, మనసుతో నారాయణ రూపాన్ని ధ్యానిస్తా, దేహంతో నారాయణునికి సేవ చేస్తా అని చెప్పినటువంటి మార్గంలో ప్రవర్తించేటువంటి ముముక్షువు అంతకు ముందు కాలంలో తెలియక అజ్ఞానవశం వలన తను మనోవాక్కాయముల చేత చేసినటువంటి అనేక విధములైనటువంటి ప్రవృత్తులు, ఎంతకాలము నుంచి అంటే కాలము ఉన్నప్పటి నుంచి, ఈ చేతనుడు ఉన్నప్పటి నుంచి అనాది కాలముగా మనోవాక్కాయములతో చేసినటువంటి అనంతములైనటువంటి దోషములు, అకృత్య కరణములు, కృత్య అకరణములు, చేయకూడని పనులు చేయటం, చేయవలసిన పనులు చేయకపోవటం, విధి నియమించినటువంటి, శాస్త్రము చెప్పినటువంటి సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయాన్మా ప్రమదః, ఈ విధంగా విహితములైనటువంటి కర్మలని అనుష్ఠించకపోవటం అనేటువంటిది, కూడదు అని చెప్పినటువంటి నిషిద్ధములైనటువంటి కర్మలను అనుష్ఠించటం అనేటువంటిది అనాది కాలంగా జరుగుతూ ఉన్నది. దానివలన కలిగినటువంటి బంధం, పాప అనుభవము వలన భగవంతుని యొక్క ధ్యానం కానీ, భగవంతుడు రక్షకుడు అనేటువంటి విషయాన్ని కానీ తెలియక అజ్ఞాన అంధకారంలో మునిగి తేలుతున్నారు చేతనులు. కనుక ఇంతకు ముందు మనోవాక్కాయములతో అనాధికృతమైనటువంటి ప్రవృత్తి, అకృత్య కరణము, చేయకూడనివి చెయ్యటము, కృత్య అకరణము, చేయవలసినవి చెయ్యకపోవటము అనేటువంటి దోషములను క్షమించు స్వామి అని భగవంతుని ప్రార్థించాలి. అలాగే భగవద్ అపచారములను, భాగవతాపచారములను, అసహ్యాపచారములను క్షమించమని భగవంతుని ప్రార్థిస్తున్నారు. భగవంతుని విషయంలో చేసేటువంటి అపచారములు, భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యములను తెలియక భగవద్భిన్నుడైనటువంటి చేతనుని యందు భగవద్భావన చేయటమో, భగవంతుని యొక్క వ్యూహ జ్ఞానము లేక భగవంతుడు ఒక్కొక్క రూపములో ఒక్కొక్క విధముగా ఉండటాన్ని భిన్నముగా తెలుసుకోవటమో, భగవంతుని యొక్క అర్చామూర్తుల యందు లోహ బుద్ధి చెయ్యటమో, ఈ విధమైనటువంటి దోషములన్నీ భగవద్ అపచారములు అనబడతాయి. భగవంతుని సొత్తును తనది అనుకోవటం భగవద్ అపచారం. ఈ సమస్తము భగవంతునిది. ఉభయ విభూతి నాయకుడైనటువంటి సర్వేశ్వరునికి సమస్త చేతనాచేతనములు సొత్తు, భగవంతుడు స్వామి అయి ఉండగా ఆ విషయాన్ని తెలియక ప్రతి వ్యక్తి తనకి తాను స్వతంత్రుడనని అనుకోవటం అనేటువంటిది ఆత్మాపహారము అంటారు. భగవంతునిదైనటువంటి ఈ ఆత్మను, భగవంతునికి శేషభూతమైనటువంటి ఆత్మను తనదిగా తలచటమో, తాను స్వతంత్రుడను అనేటువంటి భావన ఆత్మాపహారము అంటుంది శాస్త్రం. భగవంతుని ద్రవ్యము ఆత్మ, దాన్ని మనము మనది అనుకోవటమో, ఇతరులకు శేషము అనుకోవటమో, ఈ భావనే ఆత్మాపహారము అంటారు. ఇంతకంటే చేయవలసినటువంటి దోషము ఏదీ లేదు అంటుంది శాస్త్రం.
కింతేన నకృతం పాపం చోరేణ ఆత్మాపహారేణ అని, ఇంతకంటే ఆత్మాపహారం చేసినటువంటి వ్యక్తికి, అంటే తాను స్వతంత్రుడను అని భావించేటువంటి వ్యక్తి చేయనటువంటి పాపమేముంది అంటుంది. లోకంలో ప్రతి వ్యక్తి కూడా ఎంతటి పాపాన్నైనా ఒక్క అరక్షణంలో చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు అంటారు శ్రీవత్సాంక మిశ్రులు శ్రీవైకుంఠ స్తవంలో. యద్ బ్రహ్మకోటి నియతానుభవేపి అనాశ్యం తత్కిల్బిషం సృజతి జంతురిహ క్షణార్థే. ఒక్క క్షణకాలం యొక్క అర్థభాగము అవకాశము లభిస్తే చాలు జీవుడు బ్రహ్మ కల్పములు కోటి అయినంతకాలము అనుభవించినా తీరని పాపాన్ని చెయ్యగలడు అంటున్నారు. భగవంతుని శరణాగతుడైనటువంటి ప్రపన్నుడు తాను ఇంతకుముందు అనాది కాలంగా మనోవాక్కాయములతో అనేకములైనటువంటి పాపములను చేశాను అనుకుని వాటన్నిటినీ క్షమించమని తన అపరాధాలకి మన్నింపుని కోరుకుంటున్నట్లుగా ఈ చూర్ణిక మనకి వివరిస్తోంది. భగవదపచారములు, ఆత్మాపహారం అన్నారు దాన్ని. ఆత్మని తనది అనుకోవటం. ఒక యాగం చేయటం కోసం ఒక హవిస్సుని మనం ఏర్పాటు చేసుకుంటాం. ఆ హవిస్సు ఒక దేవతకి ఒక మంత్రంతో ఒక యజ్ఞకుండంలో వ్రేల్చవలసినటువంటి సందర్భంలో ఆ హవిస్సుని తీసుకువెళ్ళి ఒక కుక్కకి ఉపయోగిస్తే అది ఏ విధమైనటువంటి అనర్థాన్ని కలిగిస్తుందో అదే విధంగా ఎంతో మూల్యవంతమైనటువంటి ఆత్మ వస్తువుని, భగవంతుని అయినటువంటి వస్తువుని అతనిది కాదు అనటం చౌర్యం అవుతుంది. నాది అనుకోవటం మహా అపరాధం అవుతుంది. ఇతరులకు సంబంధించినది అనుకోవటం ఇక యజ్ఞ హవిస్సుని శునకానికి ఇచ్చినట్లుగా అన్నారు. పురోడాశత్తై నాయిక్కిడుమా పోలే. పురోడాశం అనేటువంటి ఎంతో ఉత్కృష్టమైనటువంటి ద్రవ్యాన్ని యాగ సందర్భంలో హవిస్సుగా వ్రేల్చవలసినటువంటి దాన్ని విషయాంతరానికి వినియోగించడం అనేటువంటిది ఎంత అపహాస్యమైనటువంటి విషయమో, ఆత్మ వస్తువుని కూడా భగవంతునికి సమర్పించకుండా ఇతరులకి కానీ తనది తాను అనుకోవటం కానీ చాలా గొప్ప అపరాధము. అటువంటి అపరాధములను నేను ఇంతవరకు తెలియక ఎన్నోసార్లు చేసి ఉంటాను, వాటన్నిటినీ క్షమించమని భగవంతుని కోరుతున్నారు. భగవదపచారములు ఇవన్నీ. భాగవతాపచారములను కూడా భగవంతుడు క్షమించాలి. భగవత్ సంబంధీకులైనటువంటి వారిని అవమానించటమో, జాతి మత భేదములతో వ్యవహరించటమో, కులమత భేదములతో వ్యవహరించటమో, చిన్న పెద్ద తేడాలతో చూడటమో కూడా భగవంతుడు సహించలేనటువంటి అపచారం. భక్తుల విషయంలో చేసేటువంటి అపచారం. అనేక మంది ఇంతకు ముందు కాలంలో అపచారాలు చేసి ఉన్నారు అని మనకి ఇతిహాస పురాణములు వర్ణిస్తున్నాయి. రావణాసురుడు భగవంతుని పత్ని అయినటువంటి సర్వలోక మాత అయినటువంటి సీతాదేవిని నిర్బంధించాడు, అపేక్షించాడు, కామించాడు. అది భగవంతుని యొక్క వస్తువుని తనది అనుకుని చేసినటువంటి దోషం. హిరణ్యకశపాదులు ప్రహ్లాదాది భగవద్భక్తులని అనేక హింసలకి పాలు చేశారు. ఇవి అన్నీ భాగవత అపచారములు. శిశుపాలాదులు సాక్షాత్ భగవంతుడు ఎదురుగుండా ఉండి సర్వపూజ్య స్థానంలో ఉన్న దాన్ని గ్రహించలేక, భీష్మాదులు అందరూ కూడా కృష్ణుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి అగ్రతాంబూలం ఇస్తున్నటువంటి సందర్భంలో శిశుపాలుడు అనేక విధములైనటువంటి దూషణలు చేసి భగవదపచారాన్ని చేశాడు. ఇవన్నీ భగవంతుడు సహ్యాపచారములుగా పరిగణించాడట. తన విషయంలో, భగవంతుని విషయంలో ఇతరులు చేసేటువంటి దోషాలని, సీతాదేవి విషయంలో రావణుడు చేసినటువంటి దోషాన్ని కూడా భగవంతుడు సహించుకున్నాడు. విభీషణుడు వచ్చి ఆశ్రయించినప్పుడు ఇతను రాక్షసుడు, శత్రువు, తమ్ముడు, ఇతన్ని శరణం ఇవ్వటానికి వీల్లేదు అని మిగిలినటువంటి సుగ్రీవాది మంత్రులు చెప్తున్నా
ఇతనే కాదు, ఎదివా రావణ స్వయం, రావణుడే వచ్చి కాళ్ళ మీద పడితే తప్పక రక్షిస్తాను అని ఎంతో అపరాధం చేసినటువంటి తన విషయంలో తన పత్నిని పరాభవించి చేసినటువంటి అపరాధాన్ని కూడా భగవంతుడు సహ్యముగా సహించుకుని క్షమించటానికి ఉద్యుక్తుడైనట్లుగా మనకి శాస్త్రంలో కనపడుతుంది. శిశుపాలుని యొక్క 100 తప్పులని కృష్ణ పరమాత్మ కాచినట్లుగా 100వ తప్పుకి దండించినట్లుగా కూడా మనకి ఇతిహాసం వివరిస్తుంది. కానీ అసహ్యాపచారములు అని ఉంటాయి. భాగవతుల విషయంలో చేసేటువంటి అపచారాలని భగవంతుడు సహించడు. ప్రహ్లాదునికి చేసినటువంటి అపచారాలని హిరణ్యకశిపుని సంహారం వరకు తీసుకెళ్ళినాయి. కనుక అసహ్యాపచారములు అనేక విధములు ఉంటాయి. భగవంతుడు సహించనటువంటివి భగవద్భక్తులైనటువంటి వారిని హింసించటము, వారిని గౌరవించకపోవటము ఇత్యాది అనేకములైన దోషములు నేను ఇంతక ముందు కాలములో చేసి ఉంటాను. వాటన్నిటినీ నీవు అనుగ్రహించవలెను, కటాక్షించవలెను, సహించి రక్షించవలెను అని అసహ్యాపచారములను, ఈ విధమైనటువంటి భాగవతాపచార, సహ్యాపచార, అసహ్యాపచార రూప నానావిధానంతాపచారాన్, వీటన్నిటినీ స్వామి అశేషత క్షమస్వ, కొంచెం ఒక్కదాన్ని కూడా వదలకుండా సమస్తాన్ని అగ్ని ఏ విధంగా తూలమునంతటిని దహిస్తుందో, ఒక పెద్ద గడ్డివాము కూడా చిన్న నిప్పు కణిక ఏ విధంగా దహిస్తుందో, అలాగే భగవంతుని అనుగ్రహము అనేటువంటి చిన్న విషయము కూడా, కటాక్షము చిన్నపాటిదైనా కూడా మనం చేసినటువంటి మహా అపరాధములనన్నిటినీ దహించి క్షమిస్తుంది అంటూ, ఇంకా కూడా ఆరబ్ధ కార్యాన్, ఈ జన్మలో నేను అనుభవించటానికి అని కొన్ని కార్యములు ఆరంభింపబడినాయి. దాన్ని ప్రారబ్ధము అన్నాం. కర్మని భగవంతుడు 3 విధాలుగా విభజించి అనుభవింపచేస్తాడు. ఈ జన్మని ఇచ్చి ఈ జన్మకాలంలో అనుభవించేటువంటి కర్మ అది ప్రారబ్ధము, ప్రారంభింపబడినది, అది అనుభవిస్తే గానీ తీరదు. ఇది ఇలా ఉండగా ఇంకా ముందు కొన్ని జన్మలని 100 జన్మల వరకు నిర్ణయించి వాటిని అనుభవింపచేయటానికి కొంత కర్మని విభజించి, ఆ తర్వాత జన్మలని కూడా ఇంకా నిర్ణయించకుండా దానిలో అనుభవించవలసినటువంటి ఫలాన్ని, కర్మని సంచితముగా ఉంచి భగవంతుడు సంచితము, ఆగామి అని ప్రారబ్ధము 3 విధాలుగా కర్మని అనుభవింపచేస్తూ ఉంటాడు. అయితే ప్రపన్నుడైనటువంటి ముముక్షువుకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆశ్వాసన, శరణాగతి వలన లభించినటువంటి ఫలమేమిటి అంటే, భగవత్ ప్రాప్తికి విరోధముగా ఉన్నటువంటి ఈ కర్మ అంతా భగవంతుని చేత నశింప చేయబడుతుంది అన్నారు. దాన్నే సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అని భగవద్గీతలో భగవంతుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అంటూ పూర్వ ఉత్తర అఘముల నుండి భగవంతుడు మనని విముక్తి చేస్తాడట. ప్రారబ్ధాన్ని అనుభవింపచేసి విముక్తి చేయిస్తాడట. కాబట్టి ఆరబ్ధ కార్యములనన్నిటినీ స్వామి నీవు క్షమించవలసినది. అనారబ్ధ కార్యాన్, ఇంకా ముందు కాలంలో చేయబోయేటువంటి కార్యఫలములను అంటే అనుభవించబోయేటువంటి పాపములను, కృతాన్ చేసినటువంటి వాటిని, క్రియమాణాన్ చేస్తున్నటువంటి పాపాలని, కరిష్యమాణాన్ ఇంకా ముందు కాలంలో యావత్ జీవనము ఉన్నంత వరకు, శరీర పాతము వరకు చేయబోయేటువంటి అపచారములను, అపరాధములను అన్నిటినీ, తెలియక చేసేటువంటి దోషాలనన్నిటినీ అశేషత సర్వాన్ క్షమస్వ అని భగవంతుని యొక్క శరణ పొందినటువంటి ప్రపన్నుడు తన యొక్క దోషములను పరిగణన చేసుకొని వీటినన్నిటినీ భగవంతుడు సమూలముగా పరిహరించాలి అని ఆయన యందు ప్రార్థన చేస్తున్నారు. ప్రపన్నుడైనటువంటి వాడు భగవంతుని యొక్క సన్నిధికి వెళ్ళి భగవంతుని సేవించేటువంటి సందర్భంలో ప్రతి క్షణము అనుసంధానం చేసుకోవలసినటువంటి మాట. తిరుమలకి వెళ్తున్నాము, స్వామిని సేవిస్తున్నాము, ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తున్న సందర్భంలో మనము అనుసంధానం చేసుకోవాల్సినటువంటి మాటగా దీన్ని భగవద్ రామానుజులు మనకి అనుగ్రహిస్తున్నారు. మనోవాక్కాయై అనాదికాల ప్రవృత్త అనంత అకృత్యకరణ కృత్యాకరణ భగవదపచార భాగవతాపచార సహ్యాపచార అసహ్యాపచార రూప నానా విధానంతాపచారాన్ ఆరబ్ధ కార్యాన్ అనారబ్ధ కార్యాన్ కృతాన్ క్రియమాణాన్ కరిష్యమాణాంశ్చ సర్వాన్ అశేషతో క్షమస్వ అని భగవంతుని సన్నిధిలో మనము ప్రతినిత్యము అనుసంధానం చేసుకునవలసినటువంటి
అపరాధ క్షమ. దీన్ని భగవద్ రామానుజులు శరణాగతుడైనటువంటి వాడికి ముఖ్య కర్తవ్యముగా మనకి ఈ శరణాగతి గద్యయందు ఈ చూర్ణికలో అనుగ్రహిస్తున్నారు. శ్రీమతే రామానుజాయ నమః. Thank you.